టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరైన సమయంలో పంజా విసిరాడు. ఫైనల్లో విశ్వరూపం చూపించాడు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలోనే వరుసగా వికెట్లు పడినా ఏమాత్రం టెన్షన్ పడలేదు. ఒత్తిడిలో ఎలా ఆడాలో అలాగే బ్యాటింగ్ చేశాడు. అనుభవాన్నంతా ఉపయోగించాడు. వన్డే వరల్డ్ కప్ లో మాదిరిగానే యాంకర్ రోల్ ప్లే చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. సహచర ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేలా చూసుకున్నాడు. బౌలర్లపై అక్షర్ అటాక్ చేసేలా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత శివం దూబేలోనూ స్ఫూర్తి నింపాడు. స్ట్రైక్ రేట్ గురించి ఆలోచించకుండా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే లక్ష్యంతోనే కనిపించాడు. నిజానికి టోర్నీ ఆరంభం నుంచి సెమీస్ వరకు విరాట్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లో కలిపి 5 పరుగులే సాధించాడు. ఆ తర్వాత సూపర్ 8 దశలోనూ రాణించలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ పై 24 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ పై 34 పరుగులకు పరిమితమయ్యాడు. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో మ్యాచ్లో డకౌట్ గా వెనుతిరిగాడు. ఇంగ్లాండ్ తో సెమీస్ లోనూ సత్తా చాటలేకపోయాడు. సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యాడు. 9 పరుగులే చేశాడు. దీంతో విరాట్ కు ఏమైందనే చర్చ జరిగింది. టీమిండియాకు భారంగా మారాడని కూడా కొందరు కామెంట్స్ చేశారు. ఫైనల్లో విరాట్ కు బదులుగా మరో ప్లేయర్ ను ఆడించాలనే డిమాండ్స్ వినిపించాయి. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కోహ్లీని నమ్మాడు. విరాట్ ఓ క్లాస్ ప్లేయర్ అంటూ తనను ప్రశ్నించిన వారికి ఆన్సర్ ఇచ్చాడు. స్టార్ ప్లేయర్ అనుభవం టీమిండియాకు కలిసొచ్చే విషయం అన్నాడు. బహుశా ఫైనల్ కోసం ఎనర్జీని దాచుకున్నాడేమో అని మద్దతుగా నిలిచాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని విరాట్ కోహ్లీ నిజం చేశాడు. బార్బడోస్ లో అభిమానుల కేరింతల మధ్య స్టామినా చూపించాడు. విమర్శకులకు బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. టీమిండియాకు తానెందుకు కీలక ప్లేయర్ అనేది మరోసారి నిరూపించుకున్నాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ సంబరాలు కూడా చేసుకోలేదు. ఎందుకంటే తన స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని కోహ్లీకి తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో అలా ఆడటమే ముఖ్యమని నమ్మాడు. అయితే కీలక సమయంలో మాత్రం బ్యాట్కు గట్టిగానే పనిచెప్పాడు. భారీ షాట్లు కొట్టేందుకు వెనకాడకుండా దూసుకుపోయాడు. మొత్తం 59 బంతులు ఎదుర్కొన్న కింగ్ 76 పరుగులు సాధించాడు. విరాట్ ఇన్నింగ్స్ లో 6 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 128.91. బిగ్ మ్యాచ్ల్లో తన లెక్క వేరే అని కోహ్లీ బార్బడోస్ లో చాటుకున్నాడు. టీం మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ అప్పగించిన పనిని సమర్థంగా పూర్తి చేశాడు. బార్బడోస్ లో భారత జెండా ఎగిరేలా మెస్మరైజ్ చేశాడు. గ్రూప్ దశ, సూపర్ 8 దశలో వెనక్కి తగ్గిన అసలైన పోర్లో రియల్ కింగ్ అనిపించుకున్నాడు. టీమిండియా విజయంలో తనదైన ముద్ర వేశాడు. అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్తో ప్రశంసలు అందుకుంటున్నాడు.